నేటి యువతలో చాలా మంది మంచి ఉద్యోగం, విదేశీ విద్య, డాలర్ల జీతం కోసం కలలు కంటున్నారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఆ కలలన్నిటినీ పక్కన పెట్టి తన సొంత గ్రామం కోసం పనిచేయాలని నిర్ణయించుకుంది. అమెరికాలో చదివే అవకాశం వచ్చినా, ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చినా వాటన్నింటినీ వదులుకొని రైతుల జీవితాల్లో వెలుగు నింపాలని సంకల్పించింది. ఆమె ఎవరు? ఎలా ఒక చిన్న ఆలోచనను విజయవంతమైన స్టార్టప్ గా మార్చింది? తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. నిజామాబాద్ జిల్లా చింతలూరు గ్రామానికి చెందిన సంజనారెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించింది. చాలా మంది యువత కలలుగానే ఆ అవకాశాన్ని ఆమె సొంతం చేసుకుంది. అంతేకాదు, ఉన్నత విద్య కోసం ఐఈఎల్టీఎస్, జిఆర్ఈ పరీక్షలు రాసి అద్భుతమైన స్కోర్లు సాధించింది. ఆమె ప్రతిభను గుర్తించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిసోరీస్ లో అడ్మిషన్ కూడా లభించింది. కానీ సవ్యంగా సాగుతున్న సమయంలో సంజన మనసులో ఒక ప్రశ్న మెదిలింది. నేను విదేశాలకు వెళ్ళి నా భవిష్యత్తును మార్చుకోవచ్చు, కానీ నా గ్రామం కోసం, నా ప్రజల కోసం నేనేం చేయగలను? ఆ ఒక్క ప్రశ్న ఆమె జీవితాన్ని మార్చేసింది. విదేశీ విద్య కోసం అమెరికా వెళ్లే అవకాశాన్ని వదులుకున్న సంజన తన గ్రామం వైపు తిరిగి చూసింది. చిన్నప్పటి నుంచి రైతుల కష్టాలను దగ్గరగా చూసిన ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. రైతు ఎంత కష్టపడి పంట పండించినా ఎక్కువ లాభం మాత్రం మధ్యలో ఉండే దళార్లకే వెళ్తుంది. వర్షాలు లేకపోయినా రైతే నష్టపోతాడు, పంట బాగా పండకపోయినా, సరైన ధర రాకపోయినా రైతే బాధపడతాడు. ఈ పరిస్థితిని మార్చాలని సంజన నిర్ణయించుకుంది. తన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల కోసం ఉపయోగించాలని భావించిన సంజన సోషల్ మీడియాను ఆయుధంగా ఎంచుకుంది. ప్రతిరోజు పొలాల్లో రైతులు చేసే పనులు, వ్యవసాయ పద్ధతులు, పంటల సాగు, రైతుల కష్టాలని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకోవడం ప్రారంభించింది. అలా ఓ రోజు ఆమె పసుపు సాగుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో అనూహ్యంగా వైరల్ అయింది. లక్షలాది మంది ఆ వీడియోని వీక్షించారు. వీడియో చూసిన చాలా మంది నేరుగా రైతుల పొలం నుంచి స్వచ్ఛమైన పసుపు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపించారు. చాలా మంది అయితే వైరల్ వీడియోతో సంతోషపడేవారు. కానీ సంజన అందులో ఒక గొప్ప అవకాశాన్ని చూసింది. రైతులను నేరుగా వినియోగదారులతో కలపాలనే ఆలోచనతో ఇందూరు ఫార్మ్స్ అనే ఈ కామర్స్ స్టార్టప్ ను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా రైతుల నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేసి ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా వినియోగదారులకు అందించడం ప్రారంభించింది. దీంతో రైతులకు మెరుగైన ధర లభించింది. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. అందరికీ లాభం చేకూరింది. ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు విస్తరించింది. ఒకప్పుడు అమెరికాకు వెళ్లాలని సిద్ధమైన సంజనారెడ్డి నేడు తన గ్రామంలోనే ఉండి వందలాది మంది రైతుల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ప్రజలకు చేరుస్తోంది. సంజనారెడ్డి కథ కేవలం ఒక యువతి విజయ గాథ మాత్రమే కాదు, అవకాశాలు విదేశాల్లోనే ఉంటాయని కాదు, మన గ్రామాల్లో కూడా ఉంటాయని నిరూపించిన ఉదాహరణ. మనకున్న జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సంకల్పం ఉంటే మన ఊర్లోనే మార్పు తీసుకురాగలమని ఆమె చూపించింది. మీరు కూడా సంజనారెడ్డి కథ నుంచి స్ఫూర్తి పొందితే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రగతి ఇన్ఫోని ఇప్పుడే ఫాలో చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.